ఇది అమెరికా కాదు, అర్బేనియా కాదు. తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మలమడుగుకి కత్తుల కోనేరు అని పిలుస్తారు. దేనికో తెలుసా? జంట నాగులు కనిపించే అటు సైడ్ ఒక సర్పం, ఇటు సైడ్ ఒక సర్పం చెక్కి ఉన్నవి. కోట లోపలికి ఎంటర్ అవుతూనే నాకు ఒక చార్మినార్ కనిపించింది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేనున్నది జమ్మలమడుగు దగ్గర. జమ్మలమడుగు దగ్గర ఒక అద్భుతాన్ని చూపించడానికి వచ్చేసాను. ఆ అద్భుతం ఏంటంటే గండికోట, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. స్వాగతం సుస్వాగతం. జమ్మలమడుగు ఊరు నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ గండికోట. తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మలమడుగుకి కొన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అదే హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ చూసుకుని అక్కడి నుంచి జమ్మలమడుగు వచ్చి జమ్మలమడుగు నుంచి మీరైతే గండికోటకి చేరుకోగలరు. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. జమ్మలమడుగు నుంచి గండికోటకి ఒకటే బస్సు తిరుగుద్ది అనమాట, అది కూడా ఉదయం. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, గండికోటకి రావాలి, గండికోటకి రావాలి, గండికోటకి రావాలని. ఫస్ట్ నా బైక్ మీద వద్దాం అనుకున్నాను, కుదరలేదు. తర్వాత బాద్షాతో ట్రై చేశాను 2-3 సార్లు. అనుకుని ప్లాన్ పోస్ట్పోన్ అవుతా వచ్చింది. ఇన్నాళ్ళకి 2026 జనవరిలో నేను గండికోటను అయితే చూడబోతున్నాను. మీకు కూడా నా కళ్ళతో చూపించబోతున్నాను. మీరైతే రెడీగా ఉన్నారా డిజిటల్గా గండికోటని చూడటానికి? నేను గండికోట బాద్షాలో వచ్చానని చెప్పాను కదా గైస్. నా లాస్ట్ వ్లాగ్ చూస్తే మీరు హార్స్లీ హిల్స్ అయితే విజిట్ చేశాను కదా. అక్కడి నుంచి నేను కదిరి, పులివెందుల, జమ్మలమడుగు మీదుగా గండికోటకి అయితే చేరుకున్నాను. అప్రాక్స్ 200 కిలోమీటర్స్. ఒక 4 hours అయితే పట్టింది. అంటే మధ్యలో రోడ్ అది కన్స్ట్రక్షన్, మా బ్రేకులు అవి అన్నీ తీసేగా 4 hours అయితే రీచ్ అయిపోయాం. జమ్మలమడుగు నుంచి చెప్పాను కదా, బస్ సర్వీస్ అయితే చాలా లిమిటెడ్ ఉంటుంది. మార్నింగ్ ఒక బస్ సర్వీస్, డేలో ఈవినింగ్ ఒక బస్ సర్వీస్ అయితే ఉంటుంది. జమ్మలమడుగు నుంచి మీరు గండికోట కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. నేనేం చెప్తానంటే, ఎవరన్నా వచ్చారనుకోండి జమ్మలమడుగులో దిగి ఆటో మీద గండికోట వచ్చేయచ్చు. పర్ ఆటో 350-400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటో నెంబర్ అయితే మీరు తీసుకుని ఉంచుకోండి, మళ్ళీ రిటర్న్లో మీకు పిక్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా విశేషాలు అయితే గండికోట గురించి మీకు చెప్పబోతున్నాను అండ్ అలాగే చూపించబోతున్నాను. స్టే ట్యూన్, లాస్ట్ దాకా వీడియోని అయితే తప్పకుండా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. టోల్ 60 రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పాను కదా. గండికోట టూరిజం పర్ హెడ్కి 20 రూపాయలు. మేము ముగ్గురు ఉన్నాం, అందుకే 60 రూపాయలు. నేను కారుకి 60 రూపాయలు అనుకున్నాను. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర అయితే ఉంటుంది. అసలు ఇక్కడ ల్యాండ్స్కేప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందా అని. ఇప్పుడు దాకా మేము పచ్చటి పంట పొలాలు అన్నీ చూసి ఈ ల్యాండ్స్కేప్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సీరియస్లీ చాలా బాగా నచ్చింది నాకు. మనకి గండికోట 10 కిలోమీటర్ల ముందు నుంచి కూడా ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. బ్లాక్ కలర్ బోర్డ్ మీద ఎల్లో కలర్ లెటరింగ్తో గండికోట, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గండికోట లోపల ఎంటర్ అవుతూనే ఏటీవీ రైడ్స్, రేస్ కోర్సు, అబ్బో నాట్ ఎక్స్పెక్టెడ్ అస్సలు. ఇది ఏపీ టూరిజం వాళ్ళది అనుకుంటా రిసార్ట్, హరిత రిసార్ట్. ఎస్, ఏపీ టూరిజం రిసార్ట్. ఫ్రాంక్గా మాట్లాడాలంటే నేను ఫస్ట్ టైం వచ్చాను, జీరో ఐడియా అబౌట్ గండికోట. చెప్పాను కదా, ఈ ఏరియాలన్నీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నానని. ఊర్లోకి వస్తుంటేనే ఏటీవీ రైడ్స్ చూసా, నెక్స్ట్ గుర్రపు స్వారీలని బోర్డు అని చూసి మత్తిపోయింది. ఏంటిది గండికోటలో ఇన్ని ఉన్నాయా అని. లిటరల్లీ కొంచెం ముందుకు రాగానే ఒక రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి మిగతా అని అనుకుంటున్నాను. ప్రస్తుతం టైం 2:45 అయితే అవుతుంది. నేను ఈరోజు క్యాంపింగ్ చేస్తానా లేదంటే ఎక్కడైనా రిసార్ట్లో స్టే చేస్తానా అన్నది కూడా నో ఐడియా. టైం లేట్ అయిపోయింది కదా. మేము వచ్చేటప్పటికి 2 బిర్యానీలు అవైలబుల్గా ఉన్నాయి. 2/3 బిర్యానీలు అయితే షేర్ చేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మసాలా అద్దరిపోయింది. చాలా రిసార్ట్స్ ఉన్నాయి. చిన్న ఇల్లులను కూడా రిసార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇదొక రిసార్టు, అదొక రిసార్టు, చాలా ఉన్నాయి రిసార్ట్లు. ఏపీ టూరిజం రిసార్ట్ అయితే అది. ద ఫస్ట్ వ్యూ ఆఫ్ గండికోట. ఫోర్ట్ ఎంట్రన్స్ లోనే ప్లేసెస్ టు విజిట్ అట్ గండికోట ఫోర్ట్ అని
క్లియర్ కట్గా మ్యాప్లో ఇచ్చేసారు. మనం ఎక్కడ ఉన్నాం అంటే స్టార్టింగ్లో ఉన్నాం. ఇది ఫోర్ట్కి ఎంట్రీ. ఎన్నో రోజుల కళ. ఏ రోజు అనుకోలేదు నేను ఒక ఫోర్ట్ లోపలికి నా బాద్షాని తీసుకొస్తానని. ఎక్కడెక్కడో తిరిగాను కానీ ఈ గండకోటకి రాలేకపోయాను. ఇన్నాళ్ళకి నేను బాద్షాని అయితే లోపలికి తీసుకెళ్తున్నా. వా, అద్భుతం. కోట లోపలికి ఎంటర్ అవుతూనే నాకు ఒక చార్మినార్ కనిపించింది. దీని పేరు చార్మినార్. చార్మినార్ లోపల ఊరున్నట్టు ఉంది. చార్మినార్ తర్వాత జైల్ అని ఉంది. ఇది జైల్. అప్పట్లోనే జైలు. అసలు ఈ రాళ్ళు ఏంటి, ఎలా కట్టారు, ఇంతంత పైకి ఎలా మోసుకెళ్ళారు? లోపలికి రాగానే ఇలా ఉంది. లోపలంతా బ్యాడ్ స్మెల్. జైలు నుంచి వ్యూ ఇది. అక్కడ విండ్ మిల్స్ అవి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ కూడా ఉంది. అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కూడా ఉన్నాయంట లోపల. బా, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళకపోయినా ఇక్కడే ఫుల్ బ్యాడ్ స్మెల్ అనమాట. గబ్బిలాలు, పౌరాల బ్యాడ్ స్మెల్. చార్మినార్ పక్కనే ఉంటుంది ఈ జైలు. కానీ ఒక ఫోర్ట్ లోపలికి నా వెహికల్ని తీసుకుని వచ్చాను. ఆ ఫీలే నాకు చాలా హైలో ఉంది తెలుసా. ఆ జైలు దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మాధవరాయ టెంపుల్ అని ఇటు లోపలికి వెళ్ళాలి. ఈ సందులోకి స్ట్రైట్గా వెళ్తే పెన్నా నది అంట. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. అలా కొంచెం ముందుకు వస్తే ఇవి కనిపించాయి నాకు. సర్లే కదా అని మెల్లగా కారుని తీసుకొచ్చేస్తున్నాను. ఎక్కడ పార్కింగ్ దొరికితే అక్కడ పార్కింగ్ చేస్తా. లోపలికి వచ్చాక మాధవరాయ టెంపుల్ కూడా దారి ఇటు సైడ్ ఉందంట. సో ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది అని చాలా ఆతృతగా అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ మాధవరాయ స్వామి ఆలయం. బండిని ఇక్కడ పార్క్ చేసా. కొంచెం దూరం నడవాలి. అక్కడ మినార్లు కనిపిస్తున్నాయి కదా, ఆ రూట్లోంచే వచ్చి బండిని ఇక్కడ పార్క్ చేసాం మనం. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. మాధవరాయ ఆలయం. గండికోట లోపలికి వస్తుండగానే ఈ ఆలయం అయితే బాగా దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. మాధవరాయ ఆలయం, దేవాలయం. అప్పట్లో ఆర్కిటెక్చరు మామూలుగా లేదు. ఈ ఆలయాన్ని నవాబులు ఎప్పుడో ధ్వంసం చేశారు. లోపల ఉత్సవ విగ్రహం ఏమీ లేదు. లోపలికి వెళ్దాం. ఈ ఆలయంలో చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగాయి. సాహసం మూవీ తెలుసు కదా, అందులో చాలా మటుకు ఈ టెంపుల్లోనే షూట్ చేశారు. టెంపుల్ సీన్స్ అన్ని. అబ్బా, ఏంటిది అసలు, మార్వలస్. ఒక్కసారి చూడండి ఆలయాన్ని. బాబా, అమ్మ బాబోయ్, మండపాలు, మాటలు లేవు. బాబా, మత్తిపోయిందంతే. అద్భుతం. ఇలాంటి అద్భుతమైన ఆలయాల్ని ఎన్నో ధ్వంసం చేసేసారు. మీకు ఎదురుగుండా కనిపించేదే ప్రధాన ఆలయం. ఇదిగోండి, గోపురాన్ని కూడా కూల్చేశారు అప్పుడు. కృష్ణుడి ఆలయం. చాలా బాగా నచ్చింది ఆలయం అసలు నాకు. మండపం చూడండి. లోపలికి వెళ్దాం. ఆలయం లోపల పైన ఇదంతా విగ్రహం ఏం లేదు.
చాలా బాగుంది అసలు. మాటలు రావట్లేదు తెలుసా వర్ణించడానికి. ఎటు పెట్టండి ఫ్రేము, ఆ ఆర్కిటెక్చర్, ఆ చక్కడాలు, ఆ బొమ్మలు, హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇక్కడ కూర్చుంటాను నేను ఒక అరగంట సేపు. ఈ ఆలయం ఎప్పుడుదో తెలుసా? 16వ శతాబ్దం అండి. సుమారు 425 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది. పిల్లల ఆర్కిటెక్చర్లు ఒక దాని మించి ఒకటి. ఈ ఆలయంలో ఏవైనా తెలుగు సినిమా షూటింగ్లు జరిగాయండి. శక్తి, పొలిమేరు, రాధేశ్యాం, సాహసం, మర్యాద రామన్న, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలాగే సేమ్ తమిళ్లోను మలయాళంలో కూడా చాలా సినిమా షూటింగ్లు జరిగాయి ఇక్కడ. హంపీలో కూడా నేను ఇలాంటి ఆర్కిటెక్చరే చూశాను. సేమ్ ఇక్కడ కూడా అలాంటి ఆర్కిటెక్చరే ఉంది. ఆలయం నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చాక లొకేషన్ అయితే ఇది. అదంతా కూడా కోట ప్రహరీ గోడ. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి అబ్బా. చూడండి పక్షి ఎలా ఉందో. మనం మాధవరాయ ఆలయం దగ్గర ఉన్నాం కదా, అక్కడ మీకు చూపిస్తాను చూడండి. అక్కడ పైన ఉంది చూడండి, రంగనాథస్వామి ఆలయం అది. అక్కడి నుంచి సన్సెట్ అయితే చూద్దాం మనం ఆ పైన. నేను ఏదైనా అన్నానంటే అన్నట్టు ఉంటుంది, కానీ లోపల ఆ దేవుడి గుడిలో కూడా పేర్లు రాసుకున్నారు. ఎందుకో ఏం అర్థం కాదు. ఎలాగో చెట్ల మీద, పుట్ల మీద, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ శిలాశాసనాలు రాసినట్లు మీ పేర్లు, మీ ప్రేమ వ్యవహారాలని రాస్తున్నారు. అది ఓకే. ఇట్లాంటివన్నీ కొన్ని వందల వేల సంవత్సరాల కిందట చరిత్ర కలిగిన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా భావితరాలకు అందాల్సినవి. గర్భగుడిలో గర్భగుడిలో మెయిన్ గోడకి వెనకాల ఎక్కడైతే మెయిన్ డైటీ ఉంటుందో మూల విరాట్, ఆ మూల విరాట్ వెనకాల లవ్ సింబల్ వేసి వాడి ప్రేమను ఒక అమర ప్రేమికులాగా రాశారు. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఎన్ని రాస్తే మీ ప్రేమ వర్ధిల్లుతుంది అనుకుంటారేమో, పీకుద్ది మొత్తానికే. ఓకే, దేవతా ప్రదేశాలు, కొన్ని మార్మికమైన స్థలాలు ఉంటాయి. అట్లాంటి చోట్ల అపచారాలు చేశారంటే మాత్రం మొత్తానికి పీకుద్ది. బీ కేర్ఫుల్. ఆ ఆలయం దగ్గర నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మసీద్ ఉంటుంది, జుమ్మా మసీద్ అని పిలుస్తారు. ఆ మసీద్ దగ్గరికి అయితే వచ్చాం. జుమ్మా మసీద్ అని చెప్పాను కదా, దానికి ఎదురుగుండానే ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరుని కత్తుల కోనేరు అని పిలుస్తారు. దేనికో తెలుసా? అప్పట్లో యుద్ధాలు అయ్యాక నెత్తురు కత్తులు ఉంటాయి కదా, నెత్తురు కత్తులన్నీ కూడా ఇందులోనే కడిగేవారంట. రంగనాథ స్వామి ఆలయానికి ముందు ఉంటుంది. రంగనాథ స్వామి అంటున్నాం కానీ ఇక్కడ రంగనాయకుల స్వామి అని రాశారు. పెన్నా వ్యాలీకి రంగనాయకుల స్వామి ఆలయానికి ఇలాగే వెళ్ళాలి. ధాన్యాగారం కూడా ఇటు సైడే. ధాన్యాగారం ఇదిగోండి, ఇదే ధాన్యాగారం. వాళ్ళ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఇందులోనే అప్పట్లో స్టోర్ చేసుకునేవారు. ధాన్యాగారం. ఇంకొక దేవాలయం అని చెప్పాను కదా, ఇదిగోండి రంగనాయకుల స్వామి దేవాలయం. కొంచెం పైన ఉంటుంది. సన్సెట్ ఇక్కడి నుంచి అయినా చూడొచ్చు, లేదంటే పెన్నా వ్యాలీ నుంచి అయినా చూడొచ్చు. లోపలికి వెళ్ళి ఎలా ఉందో నా కళ్ళతో చూసి మీకు కూడా చెప్తా. మాధవరాయ ఆలయం ఒకలా ఉంది, రంగనాయకుల స్వామి ఆలయం ఒకలా ఉంది. ఇక్కడ ఒక మండపం, అక్కడ మండపం లేదు. ఇక్కడ ఒక మండపం లాగా ఉంది, అక్కడ ఒక మండపం ఉంది. లోపలికి రాగానే జంట నాగులు కనిపించాయి. అటు సైడ్ ఒక సర్పం, ఇటు సైడ్ ఒక సర్పం చెక్కి ఉన్నవి. అండ్ ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు చెక్కారు. కనిపించాయా బొమ్మలు? ఏనుగులు అవి మంచి భారీగా ఉంది. అసలు ఈ రాళ్ళన్నీ అంత సమానంగా అప్పట్లోనే ఎలా తీసుకొచ్చారు, ఎలా ఎక్కిచ్చారు పైకి, ఏంటో. ఈ ఆలయంలో కూడా మూల విరాట్ అయితే లేదు, దాడిలో ధ్వంసం అయిపోయింది ఈ ఆలయం కూడా. ప్రధాన ఆలయం వెనకాల కూడా 2 మండపాలు ఉన్నాయి. ఇదొక మండపం, అక్కడ మండపం కాదు గుడి, యాగశాల అనుకుంటా. యాగాలు అవి ఇక్కడే చేసేవారు అనుకుంటా. ఈ దేవాలయంలో కూడా, వెనకాల దేవాలయంలో కూడా ఎటువంటి విగ్రహం అయితే లేదు. ఇక్కడ పిల్లర్లు మామూలుగా లేవు. ఆర్కిటెక్చర్ ఇవన్నీ అప్పుడే రక్షించుకుని ఉంటేనా మన వాళ్ళు. మనం అంటాం కానీ అప్పట్లో ఎంత కష్టపడి చెక్కుంటారు. అలాగే పాపం కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు. ఇక్కడ చూసాను చూడండి, రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు, పక్కనే ఆంజనేయ స్వామి. అప్పట్లోనే చెక్కారు అలా. ఇక్కడ చూడండి,
ఈ బొమ్మ గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే మటుకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మాటలు లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. ప్రధాన ఆలయం. ఇక్కడ దేవాలయం అది చూసాం కదా, కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగామంటేనే పెన్నా నది వస్తుంది అనమాట. ఏంటి పెన్నా నది అవసరమా వెళ్ళటం చూడటం అంటారా? అసలు గండికోట వచ్చేదే ఆ పెన్నా నది వ్యూ చూడటానికి. వెల్కమ్ టు గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం, ఆగండి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే పెన్నా వ్యాలీ. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఎర్రమల కొండలు అని పిలిచేవారు అనమాట. ఎర్రమల కొండల పాదాల దగ్గర పెన్నా నది ప్రవహిస్తూ ఉండేది. స్లిప్పరీ సర్ఫేస్, జాగ్రత్తగా నడవండి అని రాశారు. ఎర్రమల కొండలు అని ఎప్పుడు పిలిచేవారో తెలుసా? ఈ గండి కోట కట్టక ముందు పిలిచేవారు. గండి కోట కట్టాక గండి కోట అనే పిలుస్తున్నారు. నేనైతే ఫస్ట్ వ్యూ చూశాను, మైండ్ బ్లోయింగ్. డెఫినెట్లీ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇలా జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి. ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాం. వెల్కమ్ టు గండికోట వ్యూ. ఆహాహా, ఇది స్టార్టింగ్ ఫస్ట్ వ్యూ అంతే. ఇంకా అటువైపు వెళ్తాను, వెళ్ళి చూపిస్తా మీకు. ఎక్కడ కూడా పేర్లు రాసి పెచ్చ పెచ్చ పేర్లన్నీ రాశారు. వా, మైండ్ బ్లోయింగ్. విడ్త్ ఒక 250 మీటర్స్ ఉంటుంది, డెప్త్ ఒక 300 మీటర్స్ ఉంటుంది. మాటలు లేవు, చూస్తూ ఉండిపోవచ్చు ఆ వ్యూని. పెన్నా నది కర్ణాటకలో ఉన్న నంది హిల్స్లో అయితే పుడుతుంది. అక్కడి నుంచి పుట్టి ఈ గండికోట మీదుగా ప్రవహించి నెల్లూరు దగ్గర సముద్రంలో అయితే కలుస్తుంది. ఇది అమెరికా కాదు, అర్బేనియా కాదు, మన ఆంధ్రప్రదేశ్ గుండెల్లో దాచుకున్న అద్భుతం గండికోట. ప్రకృతి తన పూర్తి శక్తిని చూపించిన ఒకే ఒక ప్రదేశం గండికోట. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పెన్నా నది ఒడ్డున ఉన్న ఓ అద్భుతమైన చారిత్రక గ్రామం. ఎర్రని రాతి కొండలు, లోతైన లోయలు, వాటి మధ్య నిశ్శబ్దంగా ప్రవహించే నది, ఇదంతా కలిసినప్పుడే ఏర్పడింది ఈ ఇండియన్ గ్రాండ్ క్యాన్యాన్ గండికోట. ఇక్కడ కనిపించే ఈ భారీ కోట దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన గండికోట ఫోర్ట్. విజయనగర సామ్రాజ్య నాయకులు పాలించిన ఈ కోట ఇప్పటికీ తన గోడల మధ్య ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం లోతుగా చీలిపోయిన ఈ కొండల మధ్య ప్రవహించేది పెన్నా నది. సూర్యాస్తమయ్యే సమయంలో ఈ లోయలో పడే కాంతి చూస్తే మాటలు రావు, మనసు నిశ్శబ్దం అయిపోతుంది. గండికోట వ్యూ పాయింట్ దగ్గర నుంచుంటే ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది ఒక ఫీలింగ్. సో గైస్, ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాం. ఇవి సన్సెట్ డ్రోన్ షాట్స్ అనమాట. సన్ రైజ్ డ్రోన్ షాట్స్ రేపు మార్నింగ్ అయితే చూద్దరు. అండ్ వాట్ ఏ ప్లేస్, లవ్లీ అంటే లవ్లీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మిగతా మీరు డ్రోన్ షాట్స్లో చూసారు కదా, ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో గైస్, ఇప్పుడు మేము వెళ్ళి మా అకామిడేషన్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకుని రేపు మార్నింగ్ ఇంకా బోటింగ్ చేయాలి, సన్ రైజ్ చూడాలి. ఇక్కడ చాలా ఉందిలేండి. లొకేషన్ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, కానీ తప్పదు, చూసుకోవాలి కదా. లైట్ ఉన్నప్పుడే మనం రూమ్ ఎక్కడ తీసుకోవాలి అనేది చూసుకోవాలి, లేదంటే క్యాంపింగ్ చేయాలనేది చూడాలి. కార్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు కోట బయటికి అయితే వెళ్తాం. కోట బయటికి వెళ్ళి అక్కడ అకామిడేషన్ ఎత్తుక్కోవాలి. క్యాంపింగ్ సైట్ ఉంటాయి. క్యాంపింగ్ అఫ్కోర్స్ క్యాంపింగ్ సైట్ ఉందనుకోండి, మన కార్ని ఎలా చేస్తారో లేదో తెలియదు, చూసుకుని మాట్లాడుకుని వెళ్ళటమే. కోట ముందే ఒక రైట్ తీసుకుంటే క్యాంపింగ్ సైట్స్ దగ్గరికి అది వస్తాం అనమాట. ఇవన్నీ కూడా క్యాంపింగ్ సైట్సే. ఇంకా ఇక్కడ పనులు అవి అవుతున్నాయి, అక్కడ పనులు అవి చేస్తున్నారు. ఇది ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఏదో అప్డేట్ అయితే చేయబోతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. మీరు అది చూస్తున్నారు చూడండి, అదంతా కూడా ఫోర్ట్ వాల్ అనమాట. నిన్న ఫోర్ట్ పక్కనే ఒక రైట్ తీసుకుని ఈ సందులోంచి ఎలా వచ్చామంటే ఇదంతా కూడా క్యాంపింగ్ సైటే. క్యాంపింగ్ సైట్ కానీ ఇప్పుడు ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ పిక్కలు అవి ఉన్నాయన్నమాట. దాని గురించి మేము క్యాంపింగ్ అది వేయలేకపోయాం, అంటే బాద్షాలో వేయలేకపోయాం. రాత్రి
అక్కడ ఒక రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్లోనే నైట్ స్టే చేసాం. ఇప్పుడు పొద్దున లేచి మేము దేని గురించి సన్ రైజ్ గురించి అయితే వచ్చాం. అక్కడ వాచ్ టవర్ అది ఉంది, వాచ్ టవర్ దగ్గరికి వెళ్తున్నా. వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. అటేపు నుంచే సన్ రైజ్ అయితే అవ్వుద్ది. సన్ రైజ్ అయితే ఇప్పుడే అవ్వబోతుంది. ఈరోజు 6:45కి సన్ రైజ్ అని చెప్పారు, కానీ లేదు, కొంచెం లేట్ అవుతుంది. అండ్ దట్టు ఫుల్ క్లౌడీగా ఉంది. ఈ క్యాంప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి హైర్డ్ క్యాంప్స్ అనమాట, ఓన్ క్యాంపులు అయితే కాదు. ఇక్కడ మనం క్యాంప్స్ని హైర్ చేసుకోవచ్చు, టెంట్స్ని. నాకు తెలిసి పర్ క్యాంప్ 300 పర్ నైట్ తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఈ క్యాంపులు ఉన్నాయి కదా, ఈ క్యాంపుల మీద డాగీస్ ఎక్కడ పడితే అక్కడ సూసు పోసేస్తున్నాయి. అదొకటి చూసుకోవాలి. ఆహాహాహా, సన్ రైజ్ అద్దరింది. ఇది ఇక్కడ వ్యూ. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్ రైజ్ అయితే అయిపోతుంది. కెమెరా అయితే కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, కానీ వా, మన కళ్ళతో చూస్తే రెడ్ బాల్ పైకి లెగుస్తున్నట్టు ఉంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ డ్రోన్ షాట్స్ అన్నమాట ఇవి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ గర్వం. ప్రకృతి చెక్కిన అద్భుత శిల్పం ఈ గండికోట. బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే తీసాను. ఇటు సన్ రైజ్ డ్రోన్ షాట్స్, ఇటు గండికోట, గ్రాండ్ క్యాన్యన్ ఉంది, అలాగే ఫోర్ట్ వి. అబ్బా, మామూలుగా లేదులే ఫుటేజ్. ఫుల్ ఫ్లెడ్జ్ సన్ రైజ్ అయితే అయిపోయింది. అండ్ వాట్ ఏ లవ్లీ ప్లేస్ అసలు. ఆ రిఫ్లెక్షన్స్ కొండ మీద, సన్లైట్ కోట మీద పడి రెడ్ కలర్ షైన్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా క్యాంపింగ్ చేశారు అనుకోండి, క్యాంపింగ్ హైర్ చేసుకున్నారు అనుకోండి, చెప్పులు అవి లోపల పెట్టుకోండి. బయట పెట్టారంటే కుక్కలు అవి ఎత్తుకుపోతున్నాయి. ఇది కోట ఎంట్రన్స్ కి ముందే రైట్ ఒకటి ఉంటుంది. ఆ రైట్ తీసుకున్నామంటే, ఇప్పుడు డ్రోన్ షాట్స్ అన్నీ చూసారు కదా, మేము అక్కడి నుంచి వేసాం. కోట గోడ ఉంటుంది, కోట గోడకి అలా అనుకుని వెళ్ళిపోవాలి. రిసార్ట్స్, క్యాంపింగ్ స్టేస్ ఉన్నాయి. నేను స్టే చేసిన రిసార్ట్ ఇది. ముగ్గురికి 1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది. మార్నింగ్ బయటికి వెళ్ళాం కదా, బయటికి వెళ్ళి కొన్ని షార్ట్స్ అయితే తీసుకుని వచ్చాం కదా, ఫ్రెష్ అప్ అది అయిపోయాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆల్రెడీ ఇప్పుడు రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం. రాత్రి ఫుడ్ బిల్ అది ఉంది, ఆ ఫుడ్ బిల్ అది క్లియర్ చేస్తామంటే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ నుంచి. గైస్, ఇక్కడ అకామిడేషన్కి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. బడ్జెట్ లగ్జరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్టాండర్డ్ డీలక్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్యాంపింగ్ కూడా ప్రస్తుతానికి లిమిటెడ్ ఆప్షనే ఉంది, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దాని గురించి అనమాట. గండికోటలో మనం చూడాల్సిన మ్యాక్సిమం అన్ని కవర్ అయిపోయినాయి. ఇప్పుడు గండికోట పెన్నా రివర్ ఉంది కదా, పెన్నా రివర్ లో బోటింగ్ అది ఉంటుంది అనమాట. బోటింగ్ అది చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అప్కమింగ్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ సైట్ అంతా కూడా ఏపీటీడీసీ వాళ్ళదే. లెఫ్ట్ సైడ్ లైట్లు చూసారా, పోల్స్ అన్ని పెట్టారు చూడండి. ఇదంతా సైట్ అండర్ కన్స్ట్రక్షన్, ఏపీటీడీసీ వాళ్ళవే. కోట ఎంట్రన్స్ ముందే అన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హోటల్సే. మేము ఈ హోటల్లో మా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ. ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఎగ్ దోశ ఇంకోటి చెప్పా, ఎగ్ కారం. ఈ చట్నీ అయితే అదిరిపోయింది, ఈ టమాటా పల్లి చట్నీ. అదిరిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం బోటింగ్ దగ్గరికి. ఇవన్నీ కూడా రిసార్ట్సే, కాకపోతే ఇవి ఫోర్ట్కి కొంచెం దూరం, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ల్యాండ్స్కేప్ చూడండి, డౌన్కి దిగి మళ్ళీ ఎత్తు ఎక్కాలన్నమాట, ఇదే హైట్కి మ్యాచ్ చేయాలంటే. ఇక్కడ ల్యాండ్స్కేప్ మొత్తం డిఫరెంట్. అబ్బా, గండికోట నగరవనం అని ఉంది చూడండి, ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. మనం తీసుకుంటే బోటింగ్కి వెళ్తాం. ఇలా 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి బోటింగ్ చేయాలంటే. బోటింగ్ పాయింట్కి అయితే వచ్చాం. చలో లెట్స్ డూ బోటింగ్. బుకింగ్ ఆఫీస్. ఇక్కడ 3 రకాల బోట్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్పీడ్ బోటు, ఇంకోటి రెడ్ లోబాస్టర్, ఇంకోటి వాటర్ ట్యాక్సీ. ఇది సూపర్ ఫాస్ట్ వెళ్తుంది. ఆ రెడ్ కలర్ బోటు మీడియం ఫాస్ట్, వాటర్ ట్యాక్సీ అంటే నార్మల్గా క్రూజ్ అవుద్ది అనమాట. స్పీడ్ బోట్కి 250 పర్ హెడ్, రెడ్ లోబాస్టర్కి 200, వాటర్ ట్యాక్సీకి పర్ హెడ్ 100. పైన 2 బోట్స్ ఉన్నాయి చూడండి, అది మినిమం 3 పర్సన్స్ అయితే ఉండాలి. కింద దానికి 6 అయితే ఉండాలంట మినిమం. మైలవరం డ్యామ్ కనిపించేది. మైలవరం డ్యామ్ రిజర్వాయర్లోనే మనల్ని అయితే బోటింగ్కి తీసుకెళ్తారు. వాటర్ లెవెల్ అనేది తక్కువగానే ఉంది, కనిపించేస్తుంది. ఫుల్ వాటర్ ఎప్పుడు ఉంటుంది భయ్యా? ఆగస్టా?
ఆగస్ట్లో ఫుల్ వాటర్స్ ఉంటాయి. ఈ బోట్స్ ఉన్నాయి కదా, బేసిక్గా ఇది డ్యామ్ రిజర్వాయర్ వాటర్లో తిరగడానికి. అదే మనం గండికోట ఫోర్ట్ దాకా వెళ్ళాలంటే కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. సేఫ్టీ జాకెట్స్ అది పక్కా మ్యాండేటరీ అనమాట. వేసుకున్నాం. ఇంక బోట్ రైడ్కి వెళ్దాం పదండి. బ్రోడే ఫీట్లు రూపేశా మామూలు క్రేజీ ఫన్ కాదబ్బా. సూపర్ రైడ్, చాలా ఫన్ ఫ్యాక్టర్ రైడ్. ఈ టైప్ ఆఫ్ బోట్లో, స్పీడ్ బోట్లో నేను ఎక్కలేదు, అందుకే ముఖ్యంగా ఇది తీసుకున్నాను. అది మనం చాలాసార్లు ఎక్కుతాం కదా, ఇలాంటివి రేర్గా దొరుకుతాయి. సో అందుకే ఇది తీసుకున్నాను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ రిజర్వాయర్ వాటర్లో, డ్యామ్ రిజర్వాయర్ వాటర్లో గండికోట వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. బోటింగ్ అయిపోయి కార్ దగ్గరికి వచ్చా. ఇప్పుడు రిటర్న్ మేము మళ్ళీ తిరుపతి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే దారిలో ఏమైనా విశేషాలు ఉంటే అవి మీకు చూపిద్దామని చెప్పి వీడియోని ఇక్కడ ఏం చేయట్లేదు. ఇంత క్రేజియస్ట్ ల్యాండ్స్కేప్స్ అయితే నేను ఎక్కడ చూడలేదబ్బా. మేము ఇప్పుడు తిరుపతి వయా కడప, మైదుకూరు, రాయచోటి మీదుగా అయితే వెళ్ళిపోతున్నాం. జమ్మలమడుగు ఊర్లోకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ఎక్కాలి. పెన్నా నది బ్రిడ్జ్ ఇది. హలో జమ్మలమడుగు నుంచి ఎవరన్నా మన వీడియో చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు జమ్మలమడుగు ఊర్లో రైట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ సెంటర్ ఏమని పిలుస్తారు నాకైతే తెలియదు, మీకే తెలియాలి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మాన్సూన్ సీజన్లో కూడా కంపల్సరీ గండికోట విజిట్ చేయాలి. మాన్సూన్లో ఆ లస్ట్ గ్రీన్లో గండికోట ఎలా కనిపిస్తుంది అనేది నేను ఒక్కసారి ఊహించుకున్నాను. ఆ ఊహకి ఆ కంటెంట్ మ్యాచ్ అవుద్దో లేదో మాన్సూన్ రైడ్లో మీకు చెప్తా. జమ్మలమడుగు దాటాక ప్రొద్దుటూరు, మైదుకూరు దాటి ఎన్ రూట్ టు కడపకి అయితే ఉన్నాం మేము. కడపకి 6 కిలోమీటర్లు చెన్నూరు అని వస్తుందంట. రాయలసీమ బెస్ట్ బిర్యానీ అక్కడ తినచ్చు అంటున్నారు. ఇదిగోండి చెన్నూరు. సో అవునా కాదా? ఇదే ఫేమస్ బిర్యానీ అని చెప్తున్నారు రాయలసీమకి. మరి నాకైతే తెలీదు, నేను ఎప్పుడు తినలేదు. తిన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతలా చెప్పారు కాబట్టి ఆగాం మేము అంటే నేను చేసుకే ఆగింది. రూపేష్ చెప్తానే ఉన్నాడు సూపర్ ఉంటుంది అని. సో పార్సిల్ కొనుక్కొని వెళ్ళేదారిలో తింటాం ఎక్కడైనా. పార్సిల్ తీసుకున్నాం, టేక్ అవే 3 బిర్యానీలు 600. పార్సిల్ అయితే తీసుకున్నాం, ఎక్కేసి కార్లో పార్సిల్ తీసుకున్నాం. వెళ్ళేదారిలో మధ్యలో ఎక్కడైనా తింటాం. హలో కడప ఊర్లోకి రాకుండా కడప నుంచి రాయచోటి వెళ్ళి రాయచోటి నుంచి తిరుపతి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో అదే రూట్లో వెళ్తున్నాం. ఎందుకంటే ఒక ఘాట్ రోడ్ వస్తుందంట. ఘాట్ రోడ్లో బిర్యానీ తినిపిస్తానని మా రూపేష్ భాయ్ చెప్పాడు. సో అదే రూట్ ప్రిఫర్ చేసి అదే రూట్లో వెళ్తున్నాం మేము. రైట్ సైడ్ గోడ కనిపిస్తుంది. ఈ గోడ అంతా ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్ది. ఒక చెట్టు కింద కార్ అయితే ఆపాం. ఆఫ్ కోర్స్ కొట్టుందనుకోండి. ఇలా పెట్టుకుని తింటున్నాం బిర్యానీలని. గోంగూర చట్నీ బిర్యానీ. బాగుంది బిర్యానీ. లంచ్ అయిపోయాక మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టి తిరుపతికి ఎన్ రూట్లో ఉన్నాం. తిరుపతి ఇక్కడి నుంచి 48 కిలోమీటర్లు. అదేంటి షర్ట్ మారింది అనుకుంటున్నారా? ఇందాక దిగుతున్నప్పుడు కాకి రెట్టేసింది అనమాట. సో షర్ట్ మార్చుకున్నాను నేను. రాయలసీమ గురించి ఏం చెప్పను, వాట్ ఎ లవ్లీ ప్లేస్. ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. రాయలసీమలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క ప్లేసు మెల్లమెల్లగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తారు. గండికోట కూడా మనం 1 నైట్ 2 డేస్లో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ బడ్జెట్ అంటారా, మీ బడ్జెట్ ప్రకారం అండి. బట్ నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, మీ ఓన్ వెహికల్స్లోనే రండి.
లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. మీరు వెహికల్ తీసుకొచ్చినా కూడా గండికోట ఫోర్ట్లో అలా తిరగచ్చు, కానీ చూడాల్సినవి అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. కాకపోతే జమ్మలమడుగు నుంచి మీరు గండికోట రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఒకవేళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేని వాళ్ళు ఆటోలు అది మాట్లాడుకుని ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే డ్రాప్ చేసేటప్పుడు తీసుకోండి, మళ్ళీ పికప్ చేసుకుని మిమ్మల్ని జమ్మలమడుగులో డ్రాప్ చేస్తారు కదా. సో దాని గురించి అయితే ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాయలసీమ.